మరి దేవుడు క్రైస్తవులుగా విశ్వాసులంగా మనం ఉంటాం. మరి దేవుని సన్నిధికి వస్తుంటున్నాం, మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాం. కానీ మరి దేవుడు కొన్ని విషయాలను మనకు స్పష్టంగా మరి చెప్తా ఉంటాడు. అవన్నీ కూడా మనము ధ్యానించుకోవాలి. మరి ఆమోస్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి 5వ అధ్యాయం 23వ వచనంలో మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి అందరం కూడా మరి పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం. ఇక్కడ వాక్యంలో మరి చూస్తే దేవుడు ఒక మాట ఇక్కడ వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము నాకు మనసు లేదని మరి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని మనము క్షుణ్ణంగా మనం ధ్యానించినట్లయితే ఈ వాక్యము ఒక భయంకరమైనటువంటి వాక్యంగా మనము చూడవచ్చు. ఎందుకంటే చాలామందిని ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఎంతోమంది కూడా మరి పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించాలని చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద స్టేడియంస్లలో ఈ ఆరాధన పాటలు ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉంటారు. కానీ ఎంత పెద్ద మీటింగ్స్ పెట్టినా, ఎంత పెద్ద ఆరాధన చేసినా దేవుడు ఇక్కడ ఒక మాట, ఒక భయంకరమైనటువంటి మాట మరి ప్రవక్త అయినటువంటి ఆమోస్ ద్వారా పలికించడం మనం చూస్తూ ఉంటున్నాం. మనం సాధారణంగా అనుకుంటాం ఏంటంటే, మరి పాటలు పాడితే దేవుడు సంతోషిస్తాడు. ఎంతమంది చెప్తారు పాటలు పాడితే దేవునికి మహిమ వస్తుందని? ఎంతమంది చెప్తారు? అంతేనా? ఎంతమంది చెప్తారు దేవునికి మహిమ వస్తుందని? అందరం చెప్తాం. కానీ అందరికీ దేవుని కూడా ఇష్టమే అది, మా దేవునికి పాటలు పాడడం. కానీ ఈ యొక్క వచనంలో స్పష్టంగా ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడడం మనం చూస్తుంటున్నాం అంటే, మరి వాయిద్యాలు పెద్ద పెద్ద మీటింగ్స్లలో చూస్తే కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి మరి మీటింగ్స్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద టౌన్లలో. అయితే మరి ఇక్కడ దేవుడు ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నాకు మనసు లేదు, వినాలని లేదు అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? అంత కోపం ఎందుకు వచ్చి ఉండొచ్చు దేవునికి అంటే, మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా మనము ధ్యానిస్తే ఈ వాక్యం దేని గురించి మాట్లాడుతుందంటే, మరి ఈ వచనంలో కనుక మనం చూస్తే ఆమోసు 5వ అధ్యాయం 23వ వచనంలో, ఈ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలంలో నాదము వినుట నాకు మనస్సు లేదు. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఆమోసు కాలంలో మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి సంపన్నులుగా, గొప్ప ధనవంతులుగా మరి ఉన్నటువంటి క్రమంలో మరి దేవుని చేత పలకబడినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇజ్రాయేలు ప్రజలను బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే స్వకీయులుగా అని చిత్రీకరిస్తుంది, లేకపోతే మాట్లాడుతుంది, లేకపోతే బైబిల్ దేవుడు ప్రకటిస్తూ ఉంటున్నాడు. మరి ఈ ఆమోసు కాలంలో కనుక మనము పరిశీలన చేస్తే మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి సంపన్నులుగా ఉంటూనే అన్యాయం, దౌర్జన్యం మరి విగ్రహాధన చేసేవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు తమ పాపపు జీవితాన్ని కొనసాగిస్తూనే మరి దేవుని దగ్గర మరి పాటలు పాడుతూ, భజన చేస్తూ, లేకపోతే మరి దేవుని దగ్గర ఒక ఏమంటారు దాన్ని, ఒక ఆత్మీయులుగా వారికి వారే చిత్రీకరిస్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తుండవచ్చు. కానీ మరి దేవుని నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఏందయ్యా అని అంటే, ఇక్కడ మరి దేవుడు అట్లాంటి ఆరాధనను తిరస్కరిస్తున్నాడు. ఎందుకు దేవునికి మనసు లేదు అంటే, దేవుని దగ్గరికి ఒక వ్యక్తి ఎప్పుడైతే వచ్చి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేయాలని అనుకుంటాడో ఆ వ్యక్తిలో దేవుడు చూసేది ఏంటంటే బాహ్య హృదయాన్ని బాహ్యమైనటువంటి మనసుని కాదు, కానీ మరి దేవుడు అంతరంగంలో నుండి చేసే ఆరాధన మరి దేవునికి మరి ఇష్టంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వారి జీవితాలైన చిత్తానికి అనుగుణంగా లేదు. మన జీవితంలో కూడా మనం అందరం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలమే అనుకుంటాం, దేవుని ఆశ్రయించే బిడ్డలమే అని అనుకుంటాం, దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా జీవిస్తున్నాం అని అనుకుంటాం. కానీ ఆదివారము మనము దేవుని సన్నిధిలో ఎట్లుంటామో దేవుడు చూసేది ఏంటిదంటే, మొదటిగా మనం క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే ఆదివారము ఏ భక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో
ఆదివారము ఏ రీతిగా మనము చేతిలో ఒక బైబిల్ పట్టుకొని లేకపోతే ఒక మంచి బట్టలు కట్టుకొని దేవుని సన్నిధికి వస్తామో, మండే టు సాటర్డే అంటే సోమవారం నుండి శనివారం కూడా అదే పద్ధతిని దేవుడు కోరుకుంటాడు. ఎందుకు దేవుడు కోరుకుంటాడంటే, దేవుడు మనల్ని చూసేది ఏంటిదంటే హృదయాన్ని చూస్తుంటున్నారు. ఇజ్రాయేల్ ప్రజలను కనుక మనం పరిశీలన చేస్తే దేవుని స్వకీయులే, దేవుని ప్రజలే, దేవుని ఆరాధించేవారే, కానీ వారికి ఉన్నటువంటి సంపదను, వారికి ఉన్నటువంటి బాహ్య చేష్టలు, వారికి ఉన్నటువంటి మాట్లాడే విధానము, వారు చేసే పనుల ద్వారా దేవుడు ఈ ఆరాధనను తిరస్కరిస్తుందని లేఖన భాగాలు మనకు చెప్తా ఉంటున్నాయి. ఎందుకంటే మరి వ్యాపారంలో అబద్ధాలు చెప్తుంటారు, పేదవారిని మోసం చేస్తున్నారు, పొరుగు వారిని ప్రేమించడం లేదు ఆ కాలంలో. కనుక అట్లాంటి ఆరాధన దేవుడు తిరస్కరిస్తాడు. మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలో అనేకులు కూడా మరి ఆరాధన చేసే సమయంలో అల్లరి చేస్తూ ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద లైట్స్ పెడతా ఉంటారు, లేకపోతే ఇంకేదేదో చేస్తూ ఉంటారు. కానీ మరి ఇట్లాంటి ఒక పద్ధతిలో ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో అట్లాంటి ఆరాధనలు తిరస్కరించబడతాయని ఆమోసు కాలంలో మరి దేవుని యొక్క స్వకీయమైనటువంటి ప్రజలకు మరి ఒక హెచ్చరిక జారీ చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు సండే పాటలను మాత్రమే కాదు, కానీ మండే టు సాటర్డే అంటే సోమవారం నుండి శనివారం వరకు ఒక వ్యక్తి యొక్క జీవన విధానమే దేవుని యొక్క ఆరాధన అయి ఉంటుంది. ఎందుకంటే మండే పవిత్రంగానే ఉంటాం, దేవుని సన్నిధికి వస్తాం, మంచి బట్టలు కట్టుకుంటాం, మంచి తలంటు పోసుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటాం. కానీ మండే టు సాటర్డే నీ వ్యక్తిగత జీవితము దేవునితో ఏ విధంగా ఉంది? ఇజ్రాయేల్ ప్రజలైతే మరి మోసం చేస్తారు, సంపదలు అవినీతి పరులుగా ఉండే ఆ కాలంలో దేవుని యొక్క ప్రవక్త ద్వారా హెచ్చరిక జారీ చేయడం మనం చూస్తూ ఉంటున్నాడు. 24వ వచనంలో కనుక మనం చూస్తే, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింప అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం చేయాలంట? నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. ఒక వ్యక్తి ఆరాధనను దేవుడు ఎప్పుడు చూస్తాడంటే, ఒక వ్యక్తి యొక్క నిజమైనటువంటి జీవితము దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితము కలిగి ఉన్నప్పుడే ఆ యొక్క భక్తి, ఆ యొక్క ఆరాధన, ఆయన యొక్క మనస్సు దేవుని సన్నిధిలో అంగీకార యోగ్యం అవుతుంది. ఈ మధ్యాహ్న కాల వేళలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ఈరోజు మనము మన హృదయము ఈ వాక్యము ద్వారా ఏం మాట్లాడుతుందో అది సరి చేసుకోవాలి. ఈరోజు మన పవిత్రమైనటువంటి ఆదివారం సమయంలో మనం కూర్చున్నాం, దేవుని ఆరాధనలో మనం కూర్చున్నాం, దేవునిలో ఎంత భక్తిగా కూర్చున్నాం. కానీ మనము మన వ్యక్తిగత జీవితము బయటికి పోయిన తర్వాత కూడా ఇదే క్రమమైన పద్ధతిలో మనము దేవునితోటి సంబంధం కొనసాగించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. కనుక మన జీవితంలో న్యాయము, నీతిని పాటించడానికి ఈ యొక్క వచనము మరి చెప్పకనే చెప్తా ఉంది. అందుకనే దేవుడు చూపించేది ఏంటంటే, ఒక వ్యక్తిలో దేవుడు ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే, పవిత్రమైనటువంటి హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుంచి వచ్చేదే నిజమైనటువంటి ఆరాధనగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే 5వ అధ్యాయం 21, 22 వచనాల్లో కనుక మనం చూస్తే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచంగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనులను, నాకు దహన బలును నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులుగా మీరు అర్పించిన క్రొవ్విన పశువులను నేను చూడను. ఇక్కడ దేవుడు ఈ వచనంలో మనం చూస్తే దేవుడు 3 విషయాలను తిరస్కరించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే పండుగలు, బలులు, మరి పాటలు కూడా మరి ఇక్కడ తిరస్కరించడం మనం చూస్తుంటున్నాం. కారణం ఏమిటి అయి ఉండొచ్చు అంటే, ఇజ్రాయేల్ యొక్క కపట భక్తి గురించి మరి దేవుడు తిరస్కరిస్తున్నాడని ఈ యొక్క వచనము హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి చేయవలసింది ఏంటి అంటే, వారు నీతి న్యాయంను పాటించకుండా కేవలము బాహ్యమైనటువంటి మనసుతో, బాహ్య హృదయంతో, అంటే ఒక వేషధారణ కలిగినటువంటి మనసుతో దేవుని సన్నిధిలో ఆచరిస్తుంటున్నారు, దేవుని పండుగలను ఆచరిస్తుంటున్నారు. దేవుని యొక్క మనసులో మరి వారికి స్థానము లేని ఒక పొజిషన్గా వారు చూస్తూ ఉంటున్నారు. కనుక ఈ వచనంలో కనుక మనం చూసినట్లయితే మరి బాహ్యమైన పండుగలు బలు అర్పించడము దేవునికి అసహ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
హృదయపూర్వకమైనటువంటి విధేయత లేని ఆరాధన వ్యర్థము. చాలా మందిని చూస్తూ ఉంటాం ఏంటంటే ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఏదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఏదో దేవుని సన్నిధిలో మరి ఎంతో ఒక మా దగ్గరనే ఒక మంచి పొజిషన్ ఉంది, దేవుడు మా దగ్గరనే ఉన్నారు అన్న రీతిగా మరి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మరి ఒక ప్రొజెక్షన్ చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము, ఈ వాక్యంలో నుంచి స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే దేవుడంట మరి బాహ్యమైన వాటిని చూడడంట. దేవుడు చూసేది ఏంటంటే నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయము దేవునితో ఏ రీతిగా ఉంది. 2020 సంవత్సరాల క్రితము ఆయన పరమును విడిచి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి పాపాలను కడిగాడు, విమోచించాడు, రక్షించాడు. మరి పాపాలన్నిటిని కూడా మరి పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి జీవితాన్ని మన కొరకు దేవుడు అర్పించాడు. మరి క్రీస్తు పూర్వము ఇజ్రాయేలీల వారు చేస్తున్నటువంటి ఆరాధనలను దేవుడు తిరస్కరిస్తుంటున్నాడు. ఎందుకంటే వారి హృదయంలో పాపం ఉంది, వారి హృదయంలో మలినం ఉంది, వారి హృదయంలో అన్యాయం ఉంది, వారి హృదయంలో దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా ఇతర కార్యక్రమాలు చేస్తూ దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన తిరస్కరించబడుతుందని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. కనుక ఇక్కడ చూస్తే మరి కొర్విన పశువులు అంగీకారం లేని బలులుగా మనం చూడవచ్చు. సమాధాన బలులు అత్యంత విలువైనవిగా మనం చిత్రీకరిస్తూ మరి దేవుని సన్నిధిలో విలువైన కానుకలు చేస్తూ మరి దేవునికి విలువైన వస్తువులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ హృదయము సరిగా లేకపోతే ఆ బలులు అయితేనేమి, ఆ యొక్క కానుకలు అయితేనేమి అవన్నీ కూడా తిరస్కరిస్తాని దేవుడు చెప్పకనే చెప్తా ఉంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో మనం చూసినట్లయితే 24వ వచనంలో ఏం సెలవిస్తుందంటే న్యాయం అంట నది వలె ఏం చేయాలంట, నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి, న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. నీతిని ప్రవహించాలి అంట. అంటే నీతి ఒక వ్యక్తి జీవితంలో నీతి అనేది ఏ రీతిగా ఉండాలి అంటే క్రీస్తులో ఉన్నటువంటి నీతి, మనం క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు నుంచి పొందుకున్నటువంటి ఆ నీతి మనము ప్రపంచానికి చూపెట్టాలి. మరి ఆ నీతిని పొందుకున్నటువంటి మనము నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడే నిజమైన భక్తి, నిజమైనటువంటి మరి ఆరాధనగా మరి దేవుడు చెప్తా ఉంటున్నాడు. కనుక మరి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా మరి ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరిస్తున్నటువంటి మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో కూడా మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఎంతసేపు కూడా మనం దేవునికి ఏదో చేస్తున్నాం, దేవుడు మనకేదో చేయాలనే ఆ తపనతోటి, ఆలోచనతోటి మనము క్రైస్తవంలో మనం వెళ్తూ ఉంటాం. చాలామందిని చూస్తూ ఉంటాం ఏంటంటే మరి దేవుని దగ్గరికి పోతే ఏదో జరుగుతుంది, దేవుని దగ్గరికి పోతే ఏదో ఒక ఆశీర్వాదం వస్తుంది, దేవుని దగ్గరికి పోతే మరి స్వస్థత వస్తుందని చాలామంది పరిగెడతా ఉంటారు ఇక్కడక్కడ. కానీ దేవుడు సమస్తము అందరికీ అనుకూలంగా చేస్తాడు. కానీ హృదయము దేవుని వాక్యంతో సరి చేయబడాలి. ఎంత పెద్ద మైక్ పెట్టుకొని, ఎంత పెద్ద కలర్ లైట్స్ పెట్టుకొని, ఎంత పెద్ద లక్షల మంది క్రౌడ్ తోటి ఆరాధించినంత మాత్రాన మన హృదయంలో దేవుని నీతి న్యాయము జరిగించే రీతిగా మనము లేకపోతే అదంతా కూడా వ్యర్థమే అని ప్రవక్త అయినటువంటి మరి ఆమోసు ద్వారా మరి చెప్పబడతా ఉంది. కనుక ఇదే అధ్యాయంలో ఇంకొంచెం పైకి వెళ్తే 11-12 వచనాల్లో కనుక మనం చూస్తే దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చి బీదవారిని అన్యాయం చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపముల ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చేసే ఆరాధన ఎట్లుందంటే మరి పాపముతో చేస్తున్నటువంటి, పాపంతో జీవించే జీవనము మరి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పాపంతో కూడిన ఆరాధన దేవునికి అసహ్యమని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ దోపిడీ చూస్తుంటున్నాం, దీంట్లో అన్యాయపు సంపదను చూస్తుంటున్నాము. ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉంటే ఆ యొక్క ఆరాధన తిరస్కరించబడుతుంది. అంటే
అన్యాయంగా పాపపు హృదయం కలిగి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము మోకరించి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే చేతులెత్తి మరి చాలామంది కూడా ఈ రోజులలో చూస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే రోడ్ల మీద తిరిగేటోడు కూడా, ఇష్టానుసారంగా బ్రతికేటోడు కూడా, త్రాగేటోడు కూడా, చెడు వ్యసనాలు ఉన్నోడు కూడా, పాపపు జీవితంలో ఉండేవారందరూ కూడా ఏదో ఒక ఆరాధన అవుతుంది, అక్కడ పోయి నేను చేతులెత్తి ప్రార్థన చేస్తా అంటే ఆ ప్రార్థన తిరస్కరించబడుతుందని వాక్యము చెప్తుంది. జాగ్రత్త, మన హృదయము దేవునితో ఏ రీతిగా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను స్పష్టంగా చూస్తే బైబిల్ ఏం సెలవిస్తుందంటే స్వకీయమైన దేవుని యొక్క స్వకీయమైనటువంటి ప్రజలు వారి ప్రార్థననే దేవుడు తిరస్కరించాడు. ఎందుకంటే వారిలో పాపము, ద్వేషము, మరి అన్యాయము, అవినీతి ఉంది కాబట్టి ఆ ప్రార్థన తిరస్కరిస్తుందని లేఖన భాగాలు చెప్తోంది. అక్రమ సంపాదనతో దరిద్రుల పంటను లాక్కొని మల్పురాలతో పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారనే ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అవినీతి, అన్యాయము సంపాదించిన సంపద శాశ్వతం కాదు, కానీ దేవుని దృష్టిలో అదొక ఘోర అపరాధంగా ఉందని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ 13వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమనుందంటే 13వ వచనం కనుక ఈ కాలంన బుద్ధిమంతుడు ఊరకుండను, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున. ఈ వాక్యాలన్నీ కూడా అన్యాయానికి వ్యతిరేకంగా మరి సామాజిక న్యాయం వైపు నిలబడుతున్నాయని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తామో దేవునిలో మనము ఆయనను పోలి మనము జీవించి ఆయన పరిశుద్ధుడు కనుక మరి ఆయనను ఆరాధించేవారు కూడా మరి పరిశుద్ధమైనటువంటి మనసుతో మరి ఏకాత్మతతో దేవునితో మనం ఒక సంబంధము కలిగి దేవునితో ఒక సన్నిహితమైనటువంటి ఆలోచన విధానంతో మరి నిష్కపటంగా ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకార యోగ్యం అవుతుందని లేఖన భాగాలు చెప్తుంది. అంతేకాకుండా మనము ఇంకా డెప్త్లో లోపలికి వెళ్తే మరి ప్రవక్త అయినటువంటి యేషయా గారు కూడా మరి ఇదే మాటను ఇక్కడ మరి చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మీ నైవేద్యము వ్యర్థము, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు, ధూపార్పణము దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజంను నేను నోర్చజాలను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంట? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు, ధూపార్పణము దానినికను తేకుడి అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకొక మాటను క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే అమావాస్య అనే మాటను వాడారు ఇక్కడ. మరి ఇక్కడ చాలామందిని ఒక మాట అడుగుతా నేను, అమావాస్య పర్వదినమా లేకపోతే చెడు దినమా? మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మంచి రోజేనా అమావాస్య? చెడు దినమా? ఓకే. మరి అమావాస్య నాడు చాలామంది కొందరు ప్రార్థనలు చేస్తారు, ఆ రోజు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు, అదే మంచి దినం అని చెప్తుంటారు, తప్పు బోధలు చేస్తూ ఉంటారు. అది సమర్థిస్తారా బైబిల్ ప్రకారం? వాక్యంలో మనం ఇంకా లోతుగా వెళ్తే ఇక్కడ ఏమనుందంటే అమావాస్యయు విశ్రాంతి దినమున సమాజం కూట ప్రకటనను జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజంను నేను మరి ఎందుకు చెప్తూ కూరుకుంటారు? బైబిల్లో లేనిది చాలామంది ప్రకటిస్తుంటారు. బైబిల్లో లేనిది ప్రకటించి అనేకులను బైబిల్ వాక్యం తెలియని వారిని మభ్య పెడుతూ రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తుంటారు. ఇట్లాంటి ఆరాధన క్రమము, ఇట్లాంటి పద్ధతులు, ఇట్లాంటి చేష్టలు దేవునికి అసహ్యం అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఇక్కడ చూస్తే 14వ వచనం ఇంకా స్పష్టంగా రాయబడింది ఏంటంటే అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. దేవుడు అంటే ఏం చేశాడంట? అమావాస్య ప్రార్థనలు ఏం చేశాడంట? దేవుడు సహింపలేక విసిగి ఉన్నాడంట. అక్కడ చూస్తే ఇంకా వాక్యంలో మనం చూస్తే 15వ వచనంలో మీరు చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. దేవుడు చెప్తుండే ఏంటంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది, అందుకే నేను వినను అంటున్నాడు. ఇక్కడ ద్వంద్వ జీవితంలో మరి విశ్వాసులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి బలిపీఠం వద్ద నిలబడ్డ వ్యక్తి ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తిని చూపిస్తుంది. ఇక్కడ ఆ వ్యక్తి చేతులు తెరిచి
మరి ప్రార్థిస్తున్నప్పుడు ఆ చేతులు అన్యాయం లేదా పాపానికి మరి సంకేతంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ రక్తము అంటే మరి నిజంగా ఒక బ్లడ్ కాదు, కానీ మరి అన్యాయానికి పాపాన్ని మరి చూపిస్తూ ఉంది. ఇక్కడ మరి బలిపీఠంపై ఉన్న నైవేద్యాలకు దేవునికి ఆమోదయోగ్యంగా లేవు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. అంతేకాదు వాక్యములో ఇంకా లోతుగా చెప్తుంది ఏంటంటే దేవుడు ఆ ప్రార్థనను తిరస్కరిస్తుండంట. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను అనేక ప్రాంతాల్లో మరి అమావాస్య వచ్చిందంటే అది రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ పెడతారు. అది బైబిల్కు విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. తెలియక వాక్యము తెలియక మరి ఎట్లా డివైడ్ చేసి చెప్పాలో తెలియక మరి ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటారు. వ్యర్థమైన ఆరాధన, పాపం చేసే ఆరాధన దేవునికి అసహ్యము మరి అని వాక్యము సెలవిస్తుంది. కనుక అపవిత్రమైనటువంటి చేతులు న్యాయము చేయకుండా మరి అన్యాయం చేస్తూ పాపం చేస్తూ దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ దేవుని దగ్గరికి వచ్చి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రార్థనను దేవుడు తిరస్కరిస్తాడని అని వాక్యము ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడతా ఉంది మనకు. కనుక మరి ఆమోస్ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు కూడా చేసింది కూడా అదే. ఎందుకంటే దేవుని దగ్గర ఒక భక్తి గలవారుగా నటిస్తూ, దేవుని దగ్గర ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా నటిస్తూ, దేవునికి మరి ఇష్టడుగా బ్రతుకుతున్నట్టు నటిస్తూ బయట మండే టు సాటర్డే, సోమవారం నుండి శనివారం వరకు కూడా బయట భయంకరమైనటువంటి పాప రీతిలో వారు జీవిస్తూ, అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ మరి ప్రబలుతున్నటువంటి ఆరాధనను మరి దేవుడు తిరస్కరిస్తుందని లేఖన భాగాలు చెప్తూ ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్న కాల వేళలో మరి ప్రభు అయినటువంటి క్రీస్తు మన కొరకు మరణించింది ఏంటంటే క్రీస్తును పోలి మనము జీవించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. నీ జీవితంలో మరి ఎప్పుడైతే ఆరాధన చేస్తామో మరి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మొర పెడతామో ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే మరి నీతివంతమైనటువంటి మరి పరిశుద్ధమైనటువంటి మరి స్వచ్ఛమైనటువంటి భక్తితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అబద్ధమైన పెదవులతో, మోసంతో, అన్యాయంతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకార యోగ్యము కాదు. కనుక ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో మరి దేవునికి ఏ రీతిగా ఉంది? నీ జీవితము దగ్గరగా ఉందా, నీ జీవితము దేవునికి దూరంగా ఉందా అని మనం పరిశీలన చేసుకోవాలా. అంతేకాకుండా మరి యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి ఆ చెప్తున్నటువంటి మాటలను కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల వేళలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 9 వరకు మనం చదివితే 15వ అధ్యాయం 8 నుంచి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. చూద్దాం మరి వచనంలో మనం చూస్తే అనేకులం కూడా మరి చప్పట్లు కొడుతూ ఆరాధన ఇస్తారు, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి ఆరాధన లోపల పాపము, బయట ఆరాధనగా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ మాటలు ఎవరో ప్రవక్తనో లేకపోతే ఎవరో సాధారణమైనటువంటి వ్యక్తి చెప్పిన మాటలు కాదండి. ఈ మాటలు స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి చెప్తున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల వేళలో మన పెదవులు దేవుని గణపరుస్తున్నాయి, కానీ మన హృదయంలో దేవునికి దూరంగా ఉందా? ఒకవేళ మన హృదయంలో పాపం ఉందా, మన శరీరంలో పాపం ఉందా, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా, అది మనం చూసుకోవాలి. పైకి భక్తి గల వాళ్ళు నటిస్తే ఆ ప్రార్థన, ఆ భక్తి దేవుడు అంగీకరించడాన్ని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఏమనుందంటే మనుషులు కల్పించిన ఈ ప్రజలు తమ పెదవులతో గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఇక్కడ చూడండి, కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థంగా ఏమనుంది ఇక్కడ? ఏం చెప్తున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు? మనుషులు కల్పించిన పద్ధతులు అంట. ఏంటి ఆ పద్ధతులు? చెప్పండి, ఏంటి ఆ పద్ధతులు? మనుషులు కల్పించిన పద్ధతులు అంటే నేను చెప్పాలా 7 వారాలు ఇంట్లో పెట్టుకుంటే, మీటింగ్ పెట్టుకుంటే అద్భుతం జరుగుతుంది. బైబిల్ ఎక్కడ లేదా? మనుషులు కల్పించే పద్ధతులు ఇవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తుండే ఏంటంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశంలని బోధించుచు, అంటే బైబిల్లో లేనిది బోధిస్తుండ్రంట. అంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడ పోవాలా? దేవుని దగ్గరికి పోవాలా? నీ ఆత్మీయ స్థితి గంగల కలవాలా? ఎక్కడ పోవాలి మన ఆత్మీయ స్థితి? అంటే నీకు బైబిల్ తెలియకపోతే, బైబిల్ నాలెడ్జ్ లేకపోతే ఎవడు ఏది చెప్పినా అది
వింటాం. కానీ బైబిల్ యేసు ప్రభు చెప్తుంది ఏంటంటే, మనుషులంట తమ పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయము దూరంగా ఉంది. నీ హృదయము దేవునితో, దేవుని వాక్యంతో సరితూగుతుందా? మనం ఆరాధనలో చేసేటప్పుడు, దేవా నా హృదయము నీకు అనుకూలంగా ఉందా, నాలో పాపం ఉందా, లేకపోతే నాలో అన్యాయం ఉందా, నాలో అపవిత్రత ఉందా అని మనము పాటించాలి. మన దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ఇక్కడ మనుషులు కల్పించినటువంటి పద్ధతులే దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తుండంట. ఏంటంట? వ్యర్థముగా ఆరాధిస్తుండంట. ఈ రోజులలో చాలా మందిని చూస్తుంటున్నారు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేదంటూ చెప్తూ మరి మనుషులను ప్రలోభాలకు గురి చేస్తూ మరి దేవుని నుండి దూరం, సాతాను అనేక మనుషులను ఉపయోగించుకుంటూ దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క నిజమైనటువంటి సువార్త నుండి, దేవుడు ఏదైతే చెప్పాడో అది బోధించకుండా మనుషులను అట్రాక్ట్ చేసుకోవడానికి అనేక మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో మరి సమాజంలోనికి వస్తున్నారు. జాగ్రత్తగా ఉండి మనము దేవుని సన్నిధిని మనం ఆచరించే రీతిగా మనం ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నంట. ఎన్ని గంటలు పాటలు పాడినా, 10 గంటలు పాటలు పాడినా, 20 గంటలు పాటలు పాడినా, నీ హృదయంలో అపవిత్రత, పాపము కలిగి ఉంటే ఆ ప్రార్థన, ఆ పాటలు నేను అంగీకరించనని మరి బైబిల్ చెప్తా ఉంది. ఏ ప్రార్థనను అంగీకరిస్తాడు దేవుడు? నేను చేతులెత్తి గంట సేపు చేతులెత్తి నేను ప్రార్థన చేస్తుంటే అంగీకరించాడు దేవుడు. నేను చెప్పట్లే ఆ మాట. బైబిల్ చదవమా ఆమోస్ గ్రంథంలో ఒకసారి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. పాటలు కాదు, పాటల ధ్వని అంటే నువ్వు ఎంత పెద్ద సౌండ్ పెట్టుకొని, ఎంత డీజేలు పెట్టుకొని, ఎంత పెద్ద మైకులు పెట్టుకొని, ఎంత పెద్ద లక్షల కోట్ల ఆర్గన్స్, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఏమంటున్నాడమ్మా? మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. తీసే అంతే. దేవుడు చూసేది ఏంటి? దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయం చూస్తుంటున్నాడు. చాలామందిని చూస్తూ ఉంటాం ప్రపంచంలో. అనేకులు కూడా ఏదో ఒక పద్ధతిలో, ఏదో ఒక కొత్తదనంలో తీసుకొచ్చి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటున్నారు. దేవుని ఆరాధన క్రమాన్ని భ్రష్టు పట్టిస్తుంటున్నారు. దేవుని యొక్క సన్నిధిని అవమానం తెరిచే రీతిగా మరి చేస్తూ ఉంటున్నారు ప్రజలు అనేక చోట్ల. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయాలో ఏమని ఉందంటే, ఈ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టిస్తుందంట. అసహ్యం పుట్టిస్తుందంట. దేవునికి అసహ్యం పుట్టిస్తుంటే మనుషులు ఎందుకు అట్రాక్ట్ చేసుకుంటున్నారు? ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నారు? అట్లాంటి ఆరాధనను దేవుడే తృణీకరిస్తుందంట. మరి మనం ఎందుకు అట్రాక్ట్ చేసుకుంటున్నాం? మనం ఎందుకు అన్వయించుకొని దాన్ని వెంబడించాలని చాలామంది పరుగులు తీస్తుంటున్నారు ప్రపంచంలో. దేవునికి ఏందంట వాక్యం ఏంది? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించును అని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ప్రియ దేవుని సంగమా, మనము బైబిల్, దేవుని యొక్క వాక్యం మీద నీ జీవితము దేవుని వాక్యం మీద కట్టబడాలి. అందుకనే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మరి 15వ అధ్యాయంలో ఇక్కడ చెప్పకనే చెప్తుండే ఏంటంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఈ రోజులలో చూస్తే అంత ఫ్యాషన్ అయిపోయింది. అందరు కూడా గంటలు మరి చేతులెత్తి ప్రార్థించడం, చప్పట్లు కొట్టుకుంటా, లొల్లి పెట్టుకుంటా అనేక రీతులుగా చేస్తుంటే అదే గ్రేట్ భక్తి. అంతేనా? అదే గ్రేట్ భక్తి. ఒక సౌండ్ పెద్ద పెడితే ఇంకో సౌండ్ పెద్దగా పెట్టాలి. అదే భక్తి. వాక్యం చెప్తుంది ఏంది? నీ పాటలు, మీ పాటల ధ్వని అంటే ఏంటమ్మా? ఏంటి ధ్వని అంటే ఏంది? ఏంటి? శబ్దము. ధ్వని అంటే ఏంది? పెద్ద ధ్వని పెడితే దేవుడు పరలోకమే దిగి వస్తుందని చెప్తారట. పరలోకమే దిగి వస్తుందంట. అట్లాంటి ధ్వనిలో జనాలు మభ్య పెడుతూ చెలరేగుతూ ఉంటున్నారు. కనుక యేసుక్రీస్తుల వారు చెప్తుంది ఏంటంటే, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశం అంటే వాక్యంలో లేనిది బోధిస్తూ మరి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మరి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇట్లాంటి పద్ధతులు దేవుడు అంగీకరించడని మరి లేఖన భాగాలు చెప్తా ఉంది. ఇక్కడ 10వ వచనంలో జన సమూహంలో పిలిచి మీరు విని గ్రహించుడి.
నోట పడునది మనిషిని మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఏంటంటే నోట పడున్నది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా శిష్యులు పరిచయాలు ఇక్కడ అంతా చూస్తే అక్కడ ఉంది. ఇక్కడ వాక్యంలో చూస్తే హృదయపూర్వక ఆరాధన గురించి మరి ఇక్కడ చెప్పబడతా ఉంది. కేవలం పెదవులతో ఆచారాలతో దేవుణ్ణి ఘనపరచడం సరికాదు, కానీ దేవుని ఆరాధన హృదయ అంతరంగంలో నుండి రావాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి చెప్తా ఉంది. మానవుల పద్ధతులను మరి దేవుడు తిరస్కరిస్తుంటున్నాడంట. మరి బైబిల్ ఏదైతే మనకు బోధిస్తుందో, వాక్యం మనకి ఏదైతే నేర్పిస్తుందో, వాక్యానుసారమైనటువంటి ఆరాధనను దేవుడు గణపరుస్తాడా, లేకపోతే మనుషులు కల్పించినటువంటి ఆరాధనను దేవుడు కరపిస్తాడా? బైబిల్లో ఇంకొక చోట ఏమందంటే గ్రుడ్డివానికి త్రోవ చూపించిన అని ఉంటుంది బైబిల్లో. ఆ గ్రుడ్డివాన్ని వెంబడిస్తే వాని వెంబడించినోడు కూడా ఎక్కడ పోతుండంట? గుంటలోకి పడుతుంది. ఈరోజు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ జీవితము వెలుగులోకి నడిపించబడుతుందా లేకపోతే గుంటలోకి నడిపిస్తుందా అనేది మనం వాక్య పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని భూమి మీద బ్రతికినన్ని రోజులు కూడా దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డగా మనము నిర్మించుకోవాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నిజమైనటువంటి అపవిత్రత ఏంటంటే బయట నుండి లోపలికి తీసుకునే ఆహారము అపవిత్రత కాదు, కానీ హృదయంలో నుండి బయటికి వచ్చే దుష్టాలోచనలు అయితేనేమి, మనిషిలో నుంచి వచ్చే మాటలు అయితేనేమి, అవే అపవిత్రపరుస్తాయని దీంట్లో నుంచి మనం ట్రాన్స్లేట్ చేసుకొని చెప్పుకోవచ్చు. కనుక మరి ఆధ్యాత్మిక అంధత్వంలో ఉంటే చీకటిలోకే నెట్టివేయబడతాం. ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో ఉంటే మరి భ్రష్టత్వంలోకి వెళ్తాం. ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో ఉంటే సాతాను రాజ్యంలోకి మనం నెట్టబెడతాం. అందుకొరకు కాదు యేసుక్రీస్తు మన కొరకు వచ్చింది, మనందరినీ వెలుగులోకి నడిపించి ఈ భూమి మీద మన జీవిత యాత్ర ముగిసిన తర్వాత దేవునితో పాటు యుగ యుగంలో ఆయనను ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని వాక్యము మనకు మరి అనేక రీతులుగా బోధిస్తూ ఉంది. కనుక ఈరోజు నీ ఆరాధన క్రమము, నువ్వు చేసే ప్రార్థన దేవునిలో ఏ రీతిగా ఉంది, అది అంగీకార యోగ్యంగా ఉందా లేకపోతే దేవుడు తిరస్కరించే ఆరాధనగా ఉందా అని మన వాక్య పరిశీలనలో మనం చేసుకోవాలి. కనుక ఈ వాక్యంలో మనం చూస్తే ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలు అన్యాయంతో చేస్తుండే, లేకపోతే విగ్రహారాధన కలిగి ఉండే, లేకపోతే దేవునికి ఇష్టం లేకుండా చేస్తూ మళ్ళీ మేము దేవుని బిడ్డలమే అని చెప్తుంటే, అట్లాంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అవన్నిటినీ నేను తిరస్కరిస్తా. ఒక వ్యక్తి జీవితము భూమి మీద ఏ రీతిగా కనిపించాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే మరి దేవుడు మన యొక్క మరి ప్రార్థనను అంగీకరిస్తాడు. కనుక మరి ఆరాధన ఎట్లుండాలంటే పశ్చాత్తాపం లేకుండా మరి ఆరాధన చేయకూడదు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే 28:13 అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. ఇక్కడ చూస్తే వాక్యం ఏమని సెలవిస్తుందంటే అతిక్రమములు చేయాలి. ఎప్పుడు చేస్తారు అతిక్రమములు? ఆదివారం పరిశుద్ధంగా ఉంటారు. చాలామందిని చూస్తే మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా మరి దేవునికి అనుకూలంగా జీవించేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఆశపడేవారు, కానీ మిగతా రోజుల్లో దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసేవారుగా ఉంటున్నాడు. అట్టి ప్రార్థన చేస్తే వర్ధిల్లము అని వాక్యం చెప్తా ఉంది. కనుక దాన్ని ఏం చేయాలి? మరి దేవుని దగ్గర మన ప్రార్థన అంగీకరించబడాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలంటే అతిక్రమములను దాచిపెట్టకుండా దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవిస్తే దేవుని యొక్క కనికరము మనము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే 14వ వచనంలో మనం చూస్తే నిత్యము ఏం చేయాలంట? భయము కలిగి ప్రవర్తించాలంట. నిత్యము అంటే ఆదివారం ఒక్కరోజే కాదు, ఆదివారం 10:30 నుంచి 12:30 1 గంట వరకు కాదు భక్తిగా కల్పించేది. నిరంతరము ఏం చేయాలంట? నిత్యము. నిత్యం అంటే ఏంటి? నిత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడు ఎప్పుడు కూడా భయము కలిగి ప్రవర్తించువాడు, భక్తి కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు.
ఏదో ఒక్కసారి మాత్రమే కాదు, ఏదో మీటింగ్ పెట్టినప్పుడే కాదు, లేకపోతే దేవుని దగ్గర ఎట్లుండాలంటే నిరంతరము ఏమనుంది, భయము కలిగి బ్రతకాలి. దేవుని భయము కలిగి బ్రతికినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం. దేవుని భయం లేకుండా మనుషులు కల్పించినటువంటి పద్ధతిలో మనం వెళ్తే ఆ యొక్క భక్తి మనల్ని చీకటిలోకి నడిపిస్తుంది. కనుక నిరంతరము నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడుతుండని లేఖన భాగాలు చెప్తా ఉంది. కనుక మరి బైబిల్ ఏది చెప్తుందో అది చేయకుండా, బైబిల్ చెప్పేదాన్ని ఆచరించకుండా, బైబిల్ ప్రకారము దేవుని వాక్య ప్రకారం జీవించకుండా నేను చేసేదే రైట్ అనే మూర్ఖత్వంలో ఉంటే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే కీడులోకి మనము వెళ్తాం, పడిపోతాం. కనుక ఈరోజు మన భక్తి దేవుడు అంగీకరించే రీతిగా మన హృదయం ఉండాలి. దేవుడు అంగీకరించే రీతిగా నీ ఆత్మీయమైన భక్తి ఉండాలి. దేవుడు అంగీకరించే రీతిగా నీ యొక్క జీవితం ఉండాలి. దేవుడు అంగీకరించే రీతిగా మన జీవన విధానం ఉండాలి. ఎందుకంటే మరి దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటంటే నీతివంతమైనటువంటి జీవితాన్ని ఆయన మన నుంచి ఆశిస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఆ ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధిలో అంగీకార యోగ్యం అవుతుంది. నీకు స్వస్థత కావాలన్నా, నీకు సంపద కావాలన్నా, నీకు రక్షణ కావాలన్నా ఏదైనా దేవుడు అప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే ఇంకా చూస్తే ఇక్కడ మరి కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే 24వ కీర్తన 3 నుంచి యెహోవా పర్వతమునకు ఎక్కిదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దానియందు మనసు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలవదగుతారు అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు మాత్రమే. దేవుని రాజ్యానికి ఎవరు చేర్చబడతారంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధత కలిగి ఎవరైతే భూమి మీద జీవిస్తారో వారు పరిశుద్ధమున్న స్థానానికి వారు చేర్చబడతారు. మరి కొద్ది దినాల నుండి మరి ఆ పరిశుద్ధత, ఆ కల్వరి సిల్వ గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైనటువంటి జీవితం అనేది కూడా ఒక టాపిక్గా మనం మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాం. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి జీవితము క్రీస్తులో ఉంటుంది. ఆయనను పోలి ఎవరైతే జీవిస్తారో ఆయన ఉన్న స్థానానికి కూడా పరిశుద్ధమైనటువంటి స్థానానికి కూడా మనం చేర్చబడతాం. అన్నిటికంటే ముఖ్యంగా 4వ వచనం చెప్తుంది ఏంటంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమును. యెహోవా వలన ఆశీర్వాదమును. ఎవరు ఈ నిర్దోషమైన చేతులేంది, కపటమైన ప్రమాణం ఏంది, లేకపోతే వ్యర్థమైన విషయాలు ఏంటి అంటే వ్యర్థమైన మనసులో వ్యర్థమైన పనులు మనం చేసినా మరి ఇట్లాంటివి చేస్తే మరి దేవుని యొక్క కార్యాలు మనం చూడడం. లాస్ట్లో ఏమనుందంటే నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడే. ఏమనుంది, వాడనుందా వాడే అనుందా? ఈ లెక్కను చూస్తే ఎంతమంది అర్హులు ఆశీర్వాదానికి? ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్. కనుక అందుకొరకు కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క సన్నిధి అనుభవించాలనే ఆయన మన కొరకు కల్వరి సిలువలో మరణించాడు. ఇక్కడ చదవమ్మ, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడంట. ఈరోజు మనకు ఆశీర్వాదం కావాలంటే వ్యర్థమైనది విడిచిపెట్టి, మరి కపటమైనది విడిచిపెట్టి, నిర్దోషమైనది విడిచిపెట్టి శుద్ధమైన హృదయముతో దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి. అందుకనే మరి శుద్ధమైనటువంటి మనసు మనకు కలిగి ఉన్నప్పుడే మరి దేవుడు ఆ హృదయాన్ని లక్ష్య పెడతాడు, ఆ హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అందుకనే అంతేకాకుండా కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు ఏంటంటే 51:17 నా యందు శుద్ధ హృదయం కలగజేయు. మరి దావీదు గారు ఏంది, ఒక మంచి బలమైనటువంటి అభిషక్తుడు. మరి అట్లాంటి వ్యక్తే మరి దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏమని ప్రార్థిస్తుందంట, శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఏంటంట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. ఏంటంట, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవు. కనుక
మనము శుద్ధ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఒకవేళ ఆ హృదయం మనలో లేదేమో ఈరోజు, కానీ దేవుని సన్నిధిలో ఆ హృదయం రావాలని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనను ఆయన లక్ష్య పెడతాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడు. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు దేవుని స్వకీయులైనప్పటికీ కూడా దేవుని వాక్య విరుద్ధమైనటువంటి పనులు ఎప్పుడైతే చేశాడో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీ పాటల ధ్వని నేను అంగీకరించను. కనుక మనుషులు కల్పించినటువంటి పద్ధతిలో మనం వెళ్తే ఆ ప్రార్థనకు దేవుని సన్నిధికి చేరదు. కనుక నీకు ఏది నేర్పించబడుతుందో, ఏది ప్రకటించబడుతుందో, ఏ వాక్యం మీద నువ్వు కట్టబడుతున్నావో, ఏ వాక్యం నీకు చెప్పబడుతుందో ఆ వాక్యం మీద నీ జీవితం కట్టబడినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం. కానీ మనుషులు కల్పించినటువంటి పద్ధతిలో, ఆచరణలోకి నువ్వు వెళ్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కనుక వాక్యంలో ఇంకా మనం లోతుగా చూస్తే ఎట్లాంటి ఆరాధన అంటే, మరి 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24లో ఇక్కడ ఏమని రాయబడిందంటే, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను తండ్రి ఆరాధించే కాలం వచ్చినది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టి వారి వలె కావాలని తండ్రి కోరుచున్నాడు. 24 వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను ఆ. సత్యముతోను ఆరాధింపవలెనని. దేంతో ఆరాధించాలి? ఆత్మతోను సత్యంతో. సత్యం అంటే ఏంది? క్రీస్తే సత్యం. క్రీస్తును కలిగి ఆరాధించాలి. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటుందో అపవిత్రత వెళ్ళిపోతుంది. క్రీస్తు మనలో ఎప్పుడైతే ఉంటుండో పరిశుద్ధమైనటువంటి జీవితం మనకు వస్తుంది. మనం అనుకుంటాం క్రీస్తును కలిగి ఉన్నామని అనుకుంటాం, కానీ మరి ఆ జీవన విధానం ఏ రీతిగా ఉందో మనకు తెలుసు, మన దేవునికి తెలుసు. కనుక దేవుని ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలంట? ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలంట. ఒకవేళ పాపపు జీవితం మనలో ఉంటే ఆ పాపాన్ని తీసివేసి దేవుని కొరకు ఒక యథార్థమైనటువంటి జీవితము, దేవుని కొరకు ఒక నిష్కలంకమైనటువంటి జీవితము, దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము, దేవుని కొరకు ఒక మరి నూతన స్వభావం, నూతన మనసుతో కలిగి మనము దేవుని సన్నిధిలో మనం ఆరాధించినట్లయితే దేవుని నామానికి మహిమ వస్తుంది. ఈ మధ్యాహ్న కాల వేళలో మనుషులు కల్పించినటువంటి పద్ధతిలో కాకుండా దేవుడు కల్పించినటువంటి పద్ధతిలో మన హృదయాలను సిద్ధపరచుకొని దేవునిలో ఆరాధన మరి చేయాలి అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలంట. పరిశుద్ధత లేకుండా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, దైవభక్తి లేకుండా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా ఎంత పెద్ద లౌడ్ నాయిస్ తోటి, అంటే పెద్ద పెద్ద ధ్వనులతోటి ప్రార్థన చేసినా అది అనుకూలము కాదంట. ఇట్టి సేవ మీకు యుక్తమైందిగా బైబిల్ మరి చెప్తా ఉంది. కనుక కింది వచనంలో కనుక మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొంది. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే హృదయ పరిశీలన మనం చేసుకోవాలి. మనం ఆ హృదయ పరిశీలన చేసుకోవాలి. నేను చేసే ఆరాధన మరి నిజమైనటువంటి ఆరాధన, నా జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితమా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? ఈ 3 ప్రశ్నలు మనం వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే మరి ప్రవక్త అయినటువంటి ఆమోస్ గారు స్పష్టంగా చెప్పాడు ఏంటంటే బైబిల్లో, మరి అట్టి పాటలు అట్టి ధ్వనులు తొలగనీయుడి అనే వాక్యం చెప్తా ఉంది. కనుక శుద్ధమైనటువంటి మనసు, పవిత్రమైనటువంటి మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనుషులు కల్పించిన దాన్ని కాకుండా మరి ఇక్కడ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అనుకూలంలో సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మన మనసు అంట నూతన మగుట వలన రూపాంతరము పొంది ఆరాధించాలి. ఈ 3 ప్రశ్నలు మన హృదయంలో వేసుకోవాలి. నా ఆరాధన
నిజమైనటువంటి ఆరాధన. నా జీవితము పరిశుద్ధంగా ఉందా, దేవుడు నా ప్రార్థన వింటుండా, అది మనం వేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ హృదయము దేవునికి అనుకూలంగా ఉందా, నీ జీవితము దేవునికి అనుకూలమైనటువంటి జీవితంగా మనం జీవిస్తుంటున్నామా, దేవుని కొరకు ఆయన స్వరక్తంలో కడగబడినటువంటి వ్యక్తులంగా ఉంటున్నాం, క్రైస్తవులంగా విశ్వాసులంగా మరి భక్తి పరులుగా ఉన్నామని అనుకుంటాం. కానీ ఎక్కడో ఒక దగ్గర పాపము ఉంటే ఆ పాపపు స్వభావంతో మనం దేవుని సన్నిధిలో మనము మరి ప్రార్థించలేం. కనుక కీర్తనకారు చెప్పా, శుద్ధ హృదయము నాకు కలగజేయమని చెప్తా ఉంటున్నాడు. అట్టి శుద్ధ హృదయంతో మనము కూడా దేవుని సన్నిధిలో ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక విలాప వాక్యంలో 3:40 మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరగాలంట. మన హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏమన్నది అక్కడ? మన మార్గంలో ఏ దారి గుండా మనం వెళ్తున్నాం, నీతి మార్గంలో నడుస్తున్నామా, అవినీతి మార్గంలో నడుస్తున్నామా, దేవునికి ప్రీతికరంగా ఉందా, దేవునికి అన్యాయంగా జీవిస్తున్నామా, దేవునికి విరుద్ధంగా బ్రతున్నామా, పరిశీలన చేసుకోవాలంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 3వ అధ్యాయ విలాప వాక్యంలో 3:40 మన మార్గంలో పరిశోధించి తెలుసుకోవాలి. మనము యెహోవా తట్టు తిరుగుదామంట. నీ మార్గంలో దేవునికి ప్రీతికరంగా ఉన్నాయా? ఎంతమంది చెప్తారు నా మార్గంలో దేవునికి ప్రీతికరంగా ఉన్నాయి, నా మార్గంలో దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో నేను జీవిస్తున్నా? ఇజ్రాయెల్ ప్రజలే తప్పిపోయారు. ఈరోజు నీ జీవితము దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది. నీ మార్గము దేవుని వైపు వెళ్తుందా, నీ యొక్క హృదయము దేవునిలో ఉందా, నీవు దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో నువ్వు గడుపుతుంటున్నావా? అది పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన మార్గములను పరిశోధించుకోకుండా మనలో పాపము నిర్లక్ష్యం చేస్తూ, దేవుడు అసహించుకునే వాటిని నిర్లక్ష్యం చేస్తూ, లేకపోతే మన జీవితంలో ఏదైనా వ్యసనాలు ఉన్నాయేమో, చెడు అలవాట్లు ఉన్నాయేమో, చెడు పద్ధతులు ఉన్నాయేమో, చెడు మరి మార్గంలో మనం వెళ్తున్నామేమో, అవన్నీ కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకొని శుద్ధ హృదయం కలగజేసుకొని దేవుని తట్టు తిరిగి ప్రార్థన ఆయనకు అంగీకార యోగ్యంగా ఉంటుంది. 34వ కీర్తన 15వ వచనంలో చూస్తే, ఇక్కడ 34వ కీర్తన 15వ వచనం, యెహోవా దృష్టి ఎక్కడ ఉంటుందంటే, యెహోవా దృష్టి నీతిమంతులు. ఎవరు ఈ నీతిమంతులు అంటే క్రీస్తును కలిగి జీవించేవారు. ఎవరు ఈ నీతిమంతులు అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించేవారు. ఎవరు ఈ నీతిమంతులు అంటే క్రీస్తును పోలి జీవించేవారు. నీతిమంతులు అంటే ఎవరంటే క్రీస్తు రక్తంలో కడిగిన వారు, ఒకసారి పాప క్షమాపణ పొందుకొని నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని కొరకు సాక్షి బిడ్డగా ఎవరైతే జీవిస్తారో వారు నీతిమంతులు. వారు చేసే ప్రార్థన అంట, అప్పుడు ప్రార్థన చేస్తే దేవుని దృష్టి ఎక్కడ ఉంటుందంట? నీతిమంతుల మీద ఉంటుందంట. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన చెవులు వారి మొరలకు యొక్కి ఉన్నదని లేఖన భాగాలు చెప్తా ఉంది. కనుక ఈ నీతి అనే మాటను పరిశీలన చేస్తే భూమి మీద నీతివంతమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. కనుక ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. కనుక ఈరోజు నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఇజ్రాయేల్ వరే కాకుండా దేవునికి ఒక సాంప్రదాయబద్ధంగా నీతివంతమైనటువంటి జీవితాన్ని కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థనకు చెవియొగ్గుతాడు. కనుక చివరిగా ఒక వచనం చదువుకొని ముగించుకుని సామెతలు 15:29, యెహోవా దూరస్తుడు. దేవునికి మనం దగ్గర అవ్వాలా దూరం అవ్వాలంటే వాక్యం చెప్తుంది ఏంటంటే భక్తిహీనులంట. అంటే ఎవరు ఈ భక్తిహీనులు అంటే క్రీస్తు లేకుండా జీవించేవారే భక్తిహీనులు. భక్తిహీనులు ఎవరు? క్రీస్తు లేకుండా లోకాచారాలు పాటించేవారే భక్తిహీనులు. ఎవరు ఈ భక్తిహీనులు అంటే క్రీస్తు లేకుండా లోకాన్ని ఎంజాయ్ చేసేవారే భక్తిహీనులు. కానీ వాక్యం చూడండి, ఇక్కడ భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దేవుడు నీ స్వరం కాదు, దేవుడు నీ హృదయాన్ని చూస్తుంటున్నాడు. దేవుడు మన పాట కాదు, దేవుడు మన జీవితాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఈరోజు మధ్యాహ్న కాల వేళలో నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచన దేవునికి ప్రీతికరంగా ఉందా అని మనము చూసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఈరోజు నీ పాట, నీ ప్రార్థన, నువ్వు చేసేదన్నీ కూడా దేవుని సన్నిధిలో అంగీకరించబడాలి అంటే నీతివంతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. నీతివంతమైనటువంటి జీవితం లేకుండా మన జీవితంలో ఎన్ని కలిగి మనము జీవించినా
అవన్నీ దేవుని సన్నిధిలో అంగీకార యోగ్యము కాదు అని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే నీ హృదయము దేవునికి ప్రీతికరంగా ఉందా, నీ హృదయంలో పరిశుద్ధత ఉందా, నీ హృదయంలో నీతి ఉందా. ఈరోజు పాటలు కాదు, భక్తి కాదు దేవుడు చూసేది, దేవుడు నీ హృదయాన్ని చూస్తుంటున్నాడు. నీ హృదయంలో దేవునికి ఇష్టమైనటువంటి మనసు నీకుందా, అది పరీక్షించుకొని దేవుని కొరకు ఒక సజీవ యాగంగా మనం ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. అందరూ